మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు, దీని వలన మరి మేషం నుండి మీనరాశి వరకు, మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు, ఉగాది పంచాంగము, అంతకుముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడా ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు. ఉగాది రానే వచ్చింది, అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాశుల వారికి బాగుందని చెప్పారు, కొన్ని రాశుల వారికి బాగాలేదు అని చెప్పారు. ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగా లేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము. మనకు 2024 3వ నెల 4వ నెలలో మార్పు చెందినటువంటి గ్రహము. మరలా 2025లో మేలో 14వ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతూ ఉన్నది. మిథునంలోకి ప్రవేశం జరగబోతూ ఉన్నది. ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతూ ఉన్నది. సో ఒక శనైశ్చరుడు మారడము, ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో, ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశులలో. అందులో ముఖ్యంగా మేషరాశి, మీనరాశి, ఎట్ ద సేమ్ టైం సింహరాశి. ఎవరికైతే బాగా లేవు అని అనుకునేటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు. దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక మాట, చివరి మాట, గోచారములో గ్రహస్థితి, గ్రహచారంలో గ్రహస్థితి వేరువేరుగా ఉంటుంది. సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి. ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారం. సో మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని 100% చూసుకుంటే 99% అక్యురేట్గా ఉంటుంది. మరొక మాట, జన్మనామము వేరుంటుంది, వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలామందికి. సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడియా, రిజల్టా, ఏం జరుగుతుంది, ఏం జరిగింది, జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్, మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా 100కు 100% అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దయ వల్ల మనకున్నది. కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది అనేటువంటిది 100% జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు. కర్కాటక రాశి వారికి ఈ యొక్క మే 14 తర్వాత గురుగ్రహ మార్పు వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు 12వ భావానికి ముందుగా గురుగ్రహం రావడము, దీని తర్వాత 12 నుండి 4వ భావము, 8వ భావాన్ని ప్రేరేపిస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు. ఆల్రెడీ కర్కాటక రాశి వారు 2022 ఆగస్టు నుండి కూడా ఎన్నో తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకు? అష్టమ శని. ఇప్పుడు ఈ అష్టమ శని కాస్త నవమ శని అయిపోయాడు. సో 9వ భావం అంటే 9 అంటే కర్మ. మనము మంచి కర్మలను చేసుకోవాలి కర్కాటక రాశి వారు. 22 ఆగస్టు, 23 ఆగస్టు, 24 ఆగస్టు, 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఈ యొక్క శనేశ్వరుని యొక్క
ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎన్నో మీరు ఫేస్ చేసి ఉన్నారు. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, జాబ్ రిలేటెడ్, మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకోవడం కావచ్చును, లేదా భార్యాభర్తలలో కలహాలు, రిలేటివ్స్లో డబ్బులు ఇచ్చిన తర్వాత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు, 1, 2 కాదు, చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఫేస్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు 12వ భావానికి గురువు వస్తున్నాడు. ఈ టైంలో ఏం జరుగుతుంది? ఉన్నట్టుండి మీ ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమంటారు. ఉన్నట్టుండి మీ కారు ఈఎంఐ కట్టక సీజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఉన్నట్టుండి ఎవరైనా ఫ్రెండ్స్ను కారు అడిగితే వారు ఇయ్యా అని చెప్పి అంటారు. ఏమైనా డబ్బు సహాయం చెయ్యి అంటే వారు ఫోన్ ఎత్తరు, అసలు రెస్పాన్స్కి రారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంట్లో తీర్థయాత్రలకు వెళ్ళే పరిస్థితి ఉంది. భార్యాభర్తలతో కలిసి తీర్థయాత్రలు వెళ్ళే పరిస్థితి ఉంది. అదేవిధంగా లాంగ్ టూర్స్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. సో విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారు తప్పకుండా విదేశీ ప్రయాణాలకు బాగుంది, ఎవరైతే వెళ్ళాలి అనుకుంటారో కర్కాటక రాశి వారు. సో ఇక్కడ కర్కాటక రాశి వారికి కొంతమేర వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి, కొంతమేర కాళ్ళకు దెబ్బలు తాకేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్త. కొంతమేర స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు ఏర్పడే పరిస్థితి ఉంది, బీ కేర్ఫుల్. పదవీహీనత, పనిచేసే చోట సరైన గౌరవం లేదు అని మనమే వెళ్ళిపోదాము అనే ఆలోచన రావడము, స్త్రీ మూలక ఇబ్బందులు ఉన్నవి, జాగ్రత్త. అదేవిధంగా ఉద్యోగాలలో కూడా మార్పిడి గోచరిస్తూ ఉంది. గృహములో కొన్ని సమస్యలు ఏర్పడబోతున్నాయి. ఎవరైతే ఇక్కడ కర్కాటక రాశి వారు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా స్థాన చలనము, ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు ఉంది. అదేవిధంగా ఎటు చూసినా స్థాన భ్రంశము, స్థాన చలనము, పదవీహీనత, ధన నాశనము, ముక్కు ముఖము తెలియని వారితో కొంతమేర గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు, ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు నోటి నుండి మాట కూడా బయటికి మాట్లాడకూడదు, ఎందుకంటే టైం బ్యాడ్, సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది. ఇంకా కొంత అగ్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి, జాగ్రత్త. అదేవిధంగా అనూహ్యమైనటువంటి అవరోధాలు, కొంత కోపము అధికంగా ఉండడము, ఊరికే కోపం రావడము, కొంత మనకు హాని కలిగించేటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యేటువంటి పరిస్థితులు. అదేవిధంగా మీ బాస్ వల్ల ఒక భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని వస్తువులు దొంగతనానికి కూడా గురి అయ్యేటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారు అష్టమ శని అయిపోయింది కదా అని చెప్పి మీరు సంతోషపడుతున్నారు. కొంత ఇప్పుడు గురువు ఏం చేస్తాడంటే 12వ భావంలో టెంప్ట్ చేస్తాడు ఎక్కువ. అంటే మన దగ్గర 1 లక్ష ఉంటే 10 లక్షల బిజినెస్ పెట్టిస్తాడు, మన దగ్గర 10 లక్షలు ఉంటే 1 కోటి రూపాయల బిజినెస్ పెట్టిస్తాడు, మన దగ్గర ఈ 30,000 ఉంటే కారు కొనిపిస్తాడు, మన వద్ద సమ్ ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే 0 డౌన్ పేమెంట్ మీద మీకు కారు ఇప్పిస్తాం అనేటువంటి పరిస్థితులు ఉంటవి. ఇదే సిచ్యువేషన్స్లో మనకు కారు అడిగితే ఎవడు ఇవ్వడు, చల్ ఎటైతే అట నేను కారు కొంటా అనేటువంటి ఆలోచన, కారు తీసుకోండి, మంచిదే. నేను అనేది ఏమిటి అంటే టెంప్ట్ అయి తీసుకున్న దానికంటే దాని అవసరం ఉంది అనుకుంటే తీసుకోండి. దాని కొని ఇంటి ముంగట ఊరికే పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. మీ జన్మజాతకంలో కూడా కారు యోగం మీకు వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా 100% కారు తీసుకోండి. సో కొన్ని విషయాలు, వివాహం కాని వారికి మ్యారిటికల్ లైఫ్లో కొన్ని అవరోధాలు అయితే ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.